వై నాగార్జున వై విలన్గా నాగార్జుననే ఎందుకు? అయినా కూలీ ఈజ్ ఏ స్పెషల్ ఫిలిం. ఎందుకంటే తమిళ్ నుంచి రజనీకాంత్, తెలుగు నుంచి నాగార్జున, హిందీ నుంచి అమీర్ ఖాన్, కన్నడ నుంచి ఉపేంద్ర, మలయాళం నుంచి శోభిన్, ఇలా ప్రతి ఇండస్ట్రీ నుంచి ఫేమస్ యాక్టర్స్ని తీసుకొని ఈ సినిమాని చేశారు. ఇలా చూసుకుంటే ప్రతి ఇండస్ట్రీ నుంచి మంచి కలెక్షన్స్నే ఈ సినిమా రాబడుతుంది. రీసెంట్గా జరిగిన ఇంటర్వ్యూలో లోకేష్ కనకరాజ్ని ఇలా అడిగారు, సైమాన్ క్యారెక్టర్లో నాగార్జుననే ఎందుకు, అసలు ఎలా ఒప్పించారు అని. అప్పుడు లోకేష్ అన్నారు, ఇది ఒక విలన్ క్యారెక్టర్, ఓకే అంటే ముందుకెళ్దాం, లేదంటే ఒక మంచి కాఫీతో ఎండ్ చేద్దామని అన్నారంట. అలా 3 నరేషన్స్ విన్నాక 4th టైం క్లైమాక్స్ విని ఓకే చెప్పారంట కింగ్ నాగార్జున. ఇన్ఫాక్ట్ కూలీ సినిమాకి రజనీకాంత్ని ఒప్పించడం కంటే నాగార్జునని ఒప్పించడమే కష్టమైపోయిందని అన్నారు. ఈ మూవీలో విలన్ క్యారెక్టర్ విన్న తర్వాత రజనీకాంత్ గారు ఈ క్యారెక్టర్ని నేనే చేస్తాను అని అన్నారట. అప్పుడు లోకేష్, ఇది ఒక స్టైలిష్ విలన్ క్యారెక్టర్, దీనికోసమని నేను వేరొక్కరిని అనుకుంటున్నాను అని అన్నారట. కట్ చేస్తే కింగ్ నాగార్జున గారిని ఆ రోల్కి ఒప్పించారు. ఎందుకు నాగార్జుననే తీసుకున్నారు అని అడిగితే, నేను కాలేజ్ డేస్ నుంచి నాగార్జునకి విపరీతమైన అభిమానిని. ఆయన రక్షకుడు మూవీ చూసి అదే హెయిర్ స్టైల్ని మెయింటైన్ చేశాను. సైమాన్ క్యారెక్టర్ని నాకు తప్ప ఎవ్వరూ చేయలేరు అని సినిమా చూశాక ఆడియన్సే మాట్లాడుకుంటారని అన్నారు. ఇంతవరకు తమిళ్లో 1000 crores కలెక్ట్ చేసిన ఒక్క మూవీ కూడా లేదు. మూవీ 1000 crores కలెక్ట్ చేసే మూవీ అవ్వబోతోందా అని లోకేష్ని అడిగితే, 1000 crores గురించి నాకు తెలియదు కానీ మీరు పెట్టే 150 రూపీస్ టికెట్కి న్యాయం చేయగలను అని అన్నారు. మీరేమనుకుంటున్నారు, ఈ మూవీ 1000 crores కొడుతుందా, ఆర్ మీరు పెట్టిన 150 రూపీస్ టికెట్కి ఎంటర్టైన్మెంట్ ఇస్తే చాలనుకుంటున్నారా? కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. ఈ మూవీ షూటింగ్ టైంలో 6 కెమెరా సెటప్తో తీశారట. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే సినిమా తొందరగా కంప్లీట్ అవుతుంది, ప్లస్ ఎడిటర్కి ఎక్కువ ఫుటేజెస్ దొరికి యాక్టర్స్ యొక్క ఎమోషన్స్ని డిఫరెంట్ యాంగిల్స్లో తీసుకోవచ్చు. ఒకే సీన్ని యాక్టర్స్ మళ్ళీ చేసే పని లేకుండా ఉంటుంది. ఈ మూవీ ప్రొడ్యూసర్ సన్ పిక్చర్ వాళ్ళు క్లైమాక్స్ 15 days షూటింగ్ కోసం బ్యాంకాక్లో తీయడానికి కొంత అమౌంట్ని లోకేష్కి ఇస్తే దాన్ని ఇంకా తక్కువ ఖర్చులోనే పూర్తి చేసి ఇంకా 5 crores సన్ పిక్చర్ వాళ్ళకి రిటర్న్ చేశారంట. ఈ మూవీ August 14th రిలీజ్ అవబోతోంది. అదే రోజున వార్ 2 కూడా ఉంది. మీరు ముందు ఏ దానికి వెళ్ళిపోతున్నారు కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.